హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో కట్ వర్క్ నెక్ డ్రెస్ కటింగ్ ఎలాగో చూసాం కదండి. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. బక్రం పీస్ని లాస్ట్ వీడియోలో జాయిన్ చేసేసి పెట్టేసుకున్నాం కదండి. ఆ బక్రం పీస్ని తీసేసుకోండి. సైడ్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మడిచేసి ఒక కుట్టు వేసేసేయండి. నీట్గా మనకి చేతి పని చేసేటప్పుడు నీట్గా ఉంటుంది. అక్కడక్కడ టక్స్ పెట్టేసేయండి మనకి కుట్టడానికి వీలుగా. మడిచి కుట్టేసేయండి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేయండి. కట్ చేసేసి బకరం పీస్ని ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో ఒక టక్ పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ కట్ చేయలేదు కదా, దాన్ని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జాయిన్ చేసేసి తీసుకోండి. దాన్ని ఫోల్డింగ్ చేసేసి ఒక టక్ పెట్టేసుకోండి. ఇందాక బకరం నెక్ కూడా ఒక టక్ పెట్టుకున్నాం కదా, దాని టక్ ఇది సమానంగా వచ్చేటట్టు పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం బకరం పీస్ మీద డిజైన్ కట్ చేసాం కదండి, ఆ డిజైన్కి చివరన కుట్టు పడేటట్టుగా చూడండి. ఈ ఎడ్జెస్లో ఒక కుట్టు బకరం పైకి, ఒక కుట్టు మన ఫ్యాబ్రిక్ మీదకి పడేటట్టుగా వీడియోలో చూడండి. కొంచెం క్లియర్గా రౌండ్గా తిప్పేసుకున్న తర్వాత ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక కుట్టు బకరం పైన, ఒక కుట్టు ఫ్యాబ్రిక్ మీద పడేటట్టుగా మళ్ళీ ముందుకొచ్చి కుట్టు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ కార్నర్స్లో మొత్తం అంతేనండి. ఒక కుట్టు ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. నీట్గా చూడండి. ఒక 2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. అంత కష్టమేం కాదు. బకరం పక్కనే కుట్టు వేసుకుంటూ ఎడ్జెస్లో అనేది బకరం పీస్ పక్కనే కుట్టు వచ్చేలాగా చూసుకోండి. ఎడ్జెస్లో మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి కుట్టు అనేది. ఒక కుట్టు ముందుకి మళ్ళీ వెనక ఎక్కడైతే కుట్టు పడిందో అక్కడే నీడిల్ దిగాలి. సేమ్ రౌండ్ తిప్పేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ తిప్పేసుకుంటూ ఎడ్జెస్లో ఒక కుట్టు ముందుకి, ఒక కుట్టు వెనక్కి వేసేయండి. ఫినిషింగ్ బాగుంటుంది. ఒక పాదం ఖర్చు ఉంచేసి ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా నెక్ పాడైపోతుంది. ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్నాక ఈ ఎడ్జెస్లో ఇలా చిన్నగా కత్తెరతో టక్ అనేది పెట్టుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ దగ్గర టక్స్ పెట్టేసేసుకోండి. పెట్టేసుకున్నాక వీడియోలో చూడండి, మన ఫింగర్ అయితే ఫ్యాబ్రిక్కి బకరానికి మధ్యలో ఉంచేసి రివర్స్ తిప్పేసేయండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మనకి ఏదన్నా ఒక సన్న నీడిల్ లాంటిది తీసుకొని తిప్పేసేయండి, నీట్గా వచ్చేస్తాయి. ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఐరన్ చేసుకోండి. ఫైనల్గా అయితే నెక్ ఇదండి. ఈ మిడిల్లో ఒక బటన్, షో బటన్ ఏదన్నా వేసుకుంటే నెక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి. బ్యాక్ పార్ట్ని నేను సింపుల్గా రివర్స్ చేసేస్తున్నాను, నెక్ ఏం పెట్టట్లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ వేసేసుకొని దానిపైన లైనింగ్ ఉంచేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు వేసేసుకోండి. 2 కుట్లు వేసేసుకున్నాక నెక్ కట్ చేసేయండి. మిడిల్లో ఫ్యాబ్రిక్ని ఒక పాదం ఖర్చు ఉంచేసి కట్ చేసేయండి. ఇప్పుడు నెక్ చుట్టూతా టక్స్ అనేవి ఇవ్వండి, లేదంటే రౌండ్ షేప్ తిరగదు, అంత నీట్గా కూడా ఉండదు. ఇప్పుడు లైనింగ్ని తిప్పేసేయండి. మన మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ వైపుగా లైనింగ్ అనేది తిప్పాలి. తిప్పేసిన తర్వాత నెక్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత పైన ఇలా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదండి, ఈ జాయింట్స్ అనేవి
లూజులు తిత్తులు అనేవి లేకుండా నీట్గా జాయిన్ చేసేసుకోండి. లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పీస్ని సరి చేసుకుంటూ లైనింగ్ జాయిన్ చేసుకోండి. లూజులు వస్తే మళ్ళీ బాగోదు. కింద అంచు కూడా మడిచి కుట్టేసేయండి. రెండో వైపు కూడా అంతేనండి, జాయిన్ చేసేసి కట్ చేసేయండి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి, దాన్ని రైట్ సైడ్ వైపు పెట్టేసి బ్యాక్ పార్ట్ని తీసుకోండి, దాన్ని రివర్స్లో పెట్టండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ సైడ్, బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టేసి షోల్డర్స్ అనేవి కరెక్ట్గా పెట్టేసి జాయిన్ చేసేయండి. ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. అలాగే పైన కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. నెక్ చూడండి నీట్గా వచ్చేసింది, బ్యాక్ నెక్. ఇప్పుడు హ్యాండ్ జాయింట్స్ కోసం ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్రాస్ తీసేయండి. హ్యాండ్స్ కటింగ్ చూసాం కదండి, దానికి లైనింగ్ జాయిన్ చేసేసి ఉంచేసుకోండి. ఈ మిడిల్ టక్ దగ్గర నుంచి సైడ్ టక్ వరకు కొంచెం లైట్గా క్రాస్ తీసేసి మిడిల్ టక్ దగ్గర షోల్డర్ పాయింట్లో హ్యాండ్ అనేది పెట్టేసి జాయిన్ చేసేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా వీడియో క్లారిటీగా కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ నెక్ డిజైన్స్ ఏదన్నా మోడల్స్ కావాలంటే కామెంట్ చేయండి, పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకో 2 సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసేసి హ్యాండ్కి కూడా క్రాస్ తీసేసి జాయిన్ చేసేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాత్ని లాగొద్దండి, లాగకుండా జస్ట్ అలా పట్టుకొని జాయిన్ చేయండి. లాగుతూ జాయిన్ చేస్తే ఫినిషింగ్ బాగోదు. హ్యాండ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్ని రైట్ సైడ్ వైపు పట్టుకొని ఫోల్డింగ్ చేసేయండి. ఫోల్డింగ్ చేస్తే మనకి రాంగ్ సైడ్ వైపు వస్తుంది. హ్యాండ్ లూజ్ సరిగ్గా చెక్ చేసుకొని నేను ఇక్కడ 5.5 పెడుతున్నాను. మనం ఇక్కడ చంక దగ్గర డాట్ పెట్టుకున్నాం కదండి, ఆ డాట్ దగ్గరికి కుట్టు వేసేసుకోండి. ఇక్కడి నుంచి 2 ఇంచెస్ మనం ఖర్చుకు అయితే వదులుకున్నాం కదండి, ఆ ఖర్చుని డ్రా చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి గమనించండి. సైడ్ కట్స్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక కింద మనం కింద మనం సైడ్ కట్స్కి కట్ చేసుకున్నాం కదండి, అక్కడి నుంచి 2 ఇంచెస్కి కిందకు ఒక లైన్ ప్లస్ గుర్తులాగా మార్క్ చేసుకొని అదే కుట్టు మీద 1 ఇంచ్ రానిచ్చిన తర్వాత పక్కకి కుట్టు వేయాలండి. ఇక్కడ చూడండి, కిందకు వచ్చేసరికి ఫస్ట్ ఏ కుట్టు అయితే వేసామో ఆ కుట్టు మీదే కుట్టు రావాలి, మళ్ళీ పక్కన రాకూడదు. సైడ్ కట్స్ పక్కకు వచ్చేస్తే నీట్గా రావు. కొంచెం 1 ఇంచ్ అదే కుట్టు మీద కుట్టు వచ్చాక మళ్ళీ కొంచెం పాదం ఖర్చుతో కుట్టు వేసేసుకోండి. సేమ్ అలాగే రెండో వైపు జాయింట్ కూడా వేసేసుకోండి. హ్యాండ్ పొడవు లూజు చెక్ చేసుకొని వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ ఇంకోసారి గమనించండి జాగ్రత్తగా. 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మనం కింద
జాయింట్ ఉంటుంది కదండి కటింగ్, ఆ కటింగ్కి ప్లస్ గుర్తులాగా మార్క్ చేసుకోండి. చూడండి, ఆ ప్లస్ గుర్తులో నీడిల్ దిగేటట్టుగా చూసుకొని నీడిల్ పైకి రాకుండా ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పేయండి. అలాగే ఒక 1 ఇంచ్ అదే కుట్టు మీద రానిచ్చి తర్వాత ఒక పాదం ఖర్చు దూరంతో కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు కట్స్ తీసుకోండి. ఏ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1 ఫోల్డింగ్, దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ చేసిన వైపు చివరన ఒక కుట్టు అనేది వేసుకోండి. కట్స్ కూడా కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోవాలండి. స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ చూడండి, ఏ ఫ్యాబ్రిక్కి ఆ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి దాన్ని కింద నుంచి ఎలా అయితే ఫోల్డింగ్ చేసామో అలా 2 ఫోల్డింగ్స్ వేసేసి మనకి కరెక్ట్గా జాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్యాబ్రిక్ని రివర్స్ తిప్పండి. అంటే అడ్డంగా తిప్పేసేసి బ్యాక్ పార్ట్ మీదకి ఫ్రంట్ పార్ట్ మీద ఉన్న పాదాన్ని బ్యాక్ పార్ట్ మీదకి స్ట్రైట్గా ఒక కుట్టు వేయండి. క్రాస్ రాకుండా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేయండి. వీడియోలో చూపిస్తున్నాను. మళ్ళీ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా తిప్పేసేయండి, మనకి స్ట్రైట్గా ఉండేటట్టు. సేమ్ ఇటువైపు కూడా అంతేనండి. ఇంకా ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డింగ్స్ వేసేసి కుట్టేయటమే. స్టార్టింగ్ కొంచెం అర్థం కానట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక 2 టైమ్స్ ట్రై చేస్తే అయిపోతుందండి. రెండో కుట్టు కూడా ఇంకొక వైపు, ఇందాక ఫోల్డింగ్ చేసిన వైపు కుట్టాం కదండి, ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న వైపు ఇంకొక కుట్టు వేసేయండి. ఈ కుట్టు నార్మల్గా వేసేసుకోవచ్చు. జాయింట్లోకి నీడిల్ దిగాలి. మళ్ళీ ఇటువైపు చివర్న కుట్టు వేసేసుకోండి నీట్గా. 2 కుట్లు సైడ్ కట్ ఇదిగోండి నీట్గా వచ్చేసింది. కట్స్ కుట్టడం ఇంకోసారి గమనించండి. ఇలా స్ట్రైట్గా రావాలి జాయింట్ దగ్గర నుంచి పైన. మళ్ళీ ఇటు తిరిగేసరికి ఫ్యాబ్రిక్ని తిప్పేసి నిలువుగా కుట్టేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే బేబీ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఏదన్నా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక సబ్స్క్రైబ్తో ఏం పోదు కదా, నాకు హెల్ప్ అవుతుంది. వీడియో ఇంకా క్లారిటీగా నీట్గా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్స్ కుట్టడం అయిపోయిందండి. మనకి కింద వైపు ఫ్యాబ్రిక్ని సేమ్ అలాగే టూ ఫోల్డింగ్స్ వేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోండి, అయిపోతుంది. మనకి డ్రెస్ రెడీ అయిపోతుంది. అలాగే లాంగ్ ఫ్రాక్
డ్రెస్ ఏదన్నా కటింగ్ స్టిచ్చింగ్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ మిడిల్లో ఏదన్నా షో బటన్ వేసేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.